మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదే. పాపం బ్రిటన్ కొన్ని రకాలైనటువంటి హక్కుల్ని అంగీకరిస్తుంది. ఆ హక్కుల కారణంగా చివరికి అక్కడున్న బ్రిటన్ ఆడపిల్లల మీద అత్యాచారాలు చేస్తున్నట్టు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్ లేదంటే కనుక బంగ్లాదేశ్ లాంటి ప్రాంతాల నుండి వచ్చినటువంటి గ్రూమింగ్ గ్యాంగ్స్తో చచ్చిస్తోంది జనమైనా సరే, వచ్చినటువంటి చొరబాటుదారుల హక్కుల కోసం వదిలేస్తున్నటువంటి పరిస్థితి. అది ఒక ఎత్తు అయితే, అంటే ఆ విధంగా అవతల వాళ్ళ స్వార్థానికి బ్రిటన్ నలిగిపోతున్నది. ఇది ఒక ఎత్తు అయితే, మరొక అంశం వెలుగులోకి వచ్చింది. గత 2018 నుంచి 24 అంటే ఈ 6 సంవత్సరాలలో 18 సంవత్సరాల వయసు లోపు ఉన్నటువంటి వాళ్ళు, బోర్డర్ని క్రాస్ చేసి వచ్చినటువంటి వాళ్ళు 1,50,000 మంది. 18 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు, అక్కడ ఏదైతే ఆ పక్కన ఉన్నటువంటి కెనాల్ని ఈదుకుంటూ వచ్చినటువంటి వాళ్ళు, ఏది ఛానల్ని దాటుకుని ఇలాగ వచ్చినటువంటి వాళ్ళు అక్కడ బ్రిటన్కి పట్టుబడతారు. వాళ్ళు మైనర్ అన్నప్పుడు వాళ్ళని ముందు భోజనాలు ఏర్పాటు చేయాలి, వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాన్ని ఇవ్వాలి. ఆ తర్వాత వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తారు. ఆ కౌన్సిలింగ్లో వాళ్ళది ఏ దేశం ఏంటి అని అడుగుతారు, నోట్ చేసుకుంటారు. ఇట్లా నోట్ చేసుకున్నాక వాళ్ళ అమ్మా నాన్నల్ని ఇక్కడికి రావడానికి అనుమతిస్తారు. ఇట్లాగా ఒక్కొక్కడు 50 మందిని ఆ దేశానికి తీసుకొచ్చాడట. అట్లాంటి కొంతమంది ఇలాగ అక్రమ వలసలు పెరిగినాయి అన్నటువంటిది తాజాగా బ్రిటన్లో చేస్తున్నటువంటి లెక్కల్లో తేలుతున్నటువంటి కొత్త అంశం.